శ్రీ సాయిరాం. చిన్న కథ ప్రథమ భాగము. విషయ సూచిక. శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఒక సాధకుడు తన గురువు ఉపదేశించిన మంత్రమును ఏకాగ్ర చిత్తంతో జపించాలని సంకల్పించి తెల్లవారే లేచి తన ఇంటిలో ఒక మూల కూర్చుని జపం ప్రారంభించాడు. అంతలో అతని ఇల్లాలతో పాటు పిల్లలు లేచారు. వారి మాటలు, అల్లరి చేష్టల వలన ఏకాగ్రత కుదరలేదు. తనకు ఇంటిలో శాంతి ఉండదని గ్రహించి ఇల్లు వదిలి ఒక అడవిలో ప్రవేశించాడు. ఒక చెట్టు నీడలో కూర్చొని, ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, నేను ఎటువంటి అంతరాయం లేకుండా జపం చేసుకోవచ్చు అనుకున్నాడు. దీక్షతో జపం ప్రారంభించాడు. కొంతసేపటికి కొన్ని పక్షులు ఆ చెట్టు కొమ్మల మీద చేరి గోలగా అరవటం ప్రారంభించాయి. అంతేకాదు, అతని మీద రెట్టలు వేశాయి. సాధకుని ధ్యానంనకు భంగం కలిగింది. చిచి, ఇంట్లో పిల్లల గోల, అడవిలో పిట్టల గోల, నాకు ఈ జన్మలో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే యోగం లేదు. మరో జన్మలోనైనా అట్టి అవకాశం అనుగ్రహించమని భగవంతుని ప్రార్థిస్తూ నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. వెంటనే కొన్ని కట్టిపుల్లలు తెచ్చి ఒక చితిగా పేర్చాడు. నిప్పంటించాడు. మంటలోకి దూకటానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఆగు ఆగు అన్న అరుపు వినబడింది. అతను అటు ఇటు చూస్తూ ఉండగా ఒక ముసలివాడు వచ్చి, అయ్యా, నీవు మంటలో దుమికి నీ ప్రాణం త్యాగం చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు గాలి మేము నివసించే గుడిసెల వైపు వీచుతూ ఉంది. మనిషి కాలుతూ ఉంటే వచ్చే కమురు కంపును మేము సహించలేం. కాన నీవు గాలి మరోవైపుకు వీచేంత వరకు వేచుండు, లేదా ఇంకో చోటికి వెళ్ళు అన్నాడు. ఈ మాటలను విన్న సాధకుడు, మనిషి చనిపోవటానికి కూడా స్వాతంత్రం లేదు. అంతరాయములు, ఆటంకాలు అంతటా వస్తాయి. నేను నా ఇంటికే వెళ్ళి వీలు చూసుకుని మనస్సు నిలకడ చేసుకుని ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తాను అని అనుకుని ఇంటికి వెళ్ళాడు. సాధనకు కావలసినది దృఢ చిత్తం, అంతేగాని ఏకాంత ప్రదేశం కాదు.